హాయ్ అండి, నేను మీ కుమారిని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు బ్లాగ్ ఏంటంటే, ఈరోజైతే మా పెళ్లి రోజు అనమాట. ఏప్రిల్ 26న మా పెళ్లి రోజు అనమాట. 2 years కంప్లీట్ అయ్యి 3rd yearకి అయితే ఎంటర్ అయ్యామన్నమాట. అండ్ ఈరోజు ఎలా జరుపుకుంటాం ఏంటని చెప్పేసి అయితే చూపిస్తాను, చూసేయండి. అండ్ పొద్దున్న లేవగానే చేసి చల్లేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఏంటి మళ్ళీ పెళ్లి రోజు కూడా ఇదే వ్లాగ్ పెట్టేస్తుందని చెప్పేసి మీరు అనుకోవచ్చు గాయ్స్. ఏంటంటే పొద్దునుంచి ఏం చేశానని చెప్తున్నాను కదా, నేను మార్నింగ్ నుంచి ఎలా చేసుకున్నాను ఏంటని చెప్పేసి ఇంకా ముగ్గు కూడా చూపిద్దాము, మన ఫ్రెండ్స్కి ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి ఇంట్లో పనులు కూడా చూపిద్దాము. డైలీ బ్లాగ్గా అండ్ పెళ్లి రోజు బ్లాగ్గా కూడా మంచిగా కనిపిస్తుంది అని చెప్పేసి అయితే నేనైతే ఇంకా వార్లు అయితే తీసేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. చూసేయండి గాయస్, ఇక్కడైతే ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. అండ్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లే ఒక లైక్ చేయండి గాయస్. అండ్ ఏంటంటే నెక్స్ట్ అయితే ఇంకా అక్కడైతే వాళ్ళ మీద అయితే ముగ్గేసుకుంటున్నాను. ఇంకా మా పెళ్ళి గురించి చెప్పాలంటే ఏప్రిల్ 26, 2024లో అయితే జరిగింది గాయస్. పెళ్ళి స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇంకా ఇక్కడైతే చెప్తున్నాను మీకు. మార్చ్ 27th మా ఎంగేజ్మెంట్ అయింది గాయస్. ఏప్రిల్ 26 మ్యారేజ్. అండ్ May 28th మై బర్త్డే. జూన్ 14 మా వార్ బర్త్డే. జూలై 15 మా బాబు బర్త్డే అనమాట. మా అన్ని లైన్లో ఉన్నాయి గాయస్. అండ్ నెక్స్ట్ మే నెల నా బర్త్డే గాయస్. కొంచెం విష్ అయింది May 28న. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎలా ఉంది ఏంటని చెప్పేస్తే మీకు ఇంకక్కడైతే ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను అని చెప్పేసాను కదా. ఇంకక్కడైతే రంగులు అయితే వేసుకుంటాను, చూసాను గాయస్. ఇంకా మన ఇంట్లో ఎల్లో కలర్ది రంగు కొంచెం ఉందన్నమాట. ఇంకా ముగ్గు మిక్స్ చేసేసి అయితే మళ్ళీ కొనలేమని చెప్పేసి ఇంకా నెక్స్ట్ అయితే ఇంకక్కడైతే పసుపు రంగు అయితే వేసేసుకుంటున్నాను అనమాట. కలర్ వేసుకుంటున్నాను, చూసేయండి గాయస్. ఇంకా అలా జరుగుతుంది అనమాట. ఇంకేం చెప్పాలి, ఇట్లా అనుకుంటున్నాను గాయస్. ఇలా చెప్పాలి అలా చెప్పాలని కొన్ని గుర్తుండట్లేదు అనమాట. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అండ్ ముగ్గు గురించి అడిగారు కదా గాయస్. నెక్స్ట్ వీడియోలో అయితే పక్కా అయితే చిన్నగా అయితే పెడతానమాట నేను. ఇంకా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా గాయస్, నేను న్యూ ఇయర్కి అయితే నేనైతే ముగ్గులు వేసాను. అవి అయితే నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. మా వారి ఫోన్లో ఉన్నాయన్నమాట ఫొటోస్, నేనైతే సెండ్ చేసుకోలేదు. నెక్స్ట్ వీడియోలో అయితే పక్కా చూపిస్తాను గైస్ మీకైతే. నేనైతే ఇంకక్కడైతే గిన్నెలు అయితే తీసేసుకుంటున్నాను. పోయి అంత తుడిచేసేసుకొని నీట్గా అయితే పెట్టేసుకొని నెక్స్ట్ అయితే గిన్నెలు అయితే సర్దేసుకుందామని చెప్పేసి గిన్నెలు కూడా సర్దేసుకుంటున్నాను గైస్. చూసేయండి. ఇంకా లాస్ట్ ఆ తర్వాత వెనక రోజు అయితే నేనైతే పప్పు వండాను, ఏమో వండాను కాదు చికెన్ అయితే ఉడకబెట్టాను అనమాట కుక్కర్లో. అందువల్ల ఇంకా మామిడికాయలు అయితే మా మరిది గారు తెచ్చారనమాట. మా నుంచి అయితే నేను తెచ్చుకున్నాను చిన్నవి. ఇంకా పూలకెళ్ళి ఇంకా తెచ్చేసుకున్నాను అనమాట నేనైతే. తర్వాత అయితే ఇంకా అన్నీ అయితే బోర్లిచ్చుకుంటున్నాను, చూసేయండి గాయస్. నెక్స్ట్ అయితే ఇంకా అక్కడైతే గిన్నెలన్నీ బోర్లిచ్చేసేసుకొని తుడిచేసుకున్న తర్వాత ఇంకా గిన్నెలు అయితే తోమేసుకుందామని చెప్పేసి అయితే ఇంకా తోమేసుకున్నాము అని చెప్పేసిన తర్వాత ఇంకా అక్కడన్నీ బయట పెట్టేసి ఇంకా ఇక్కడైతే ఇల్లు అయితే తుడుచుకొచ్చుకొని ఊడ్చుకుంటున్నాను అనమాట. చూసేయండి గాయస్. ఊడ్చేసుకున్న తర్వాత ఇంకా గిన్నెలు అయితే తోమేసుకున్నాను. ఎక్కడ పని అక్కడ ఉంది గాయస్. మమ్మల్ని లేట్ అవుతుంది. ఇంకా 9 పెందలాడ బయలుదేరాలి కాబట్టి మళ్ళీ ఎండాకాలం అని చెప్పేసి ఇంకా బాబుని తీసుకొని బయలుదేరాలి కాబట్టి ఇంక ఇక్కడే తిరుమలగిరి వెళ్దాం అనుకున్నాము గుడి దగ్గరికి. కానీ మా వారైతే వేరే దగ్గరికి వెళ్ళారు. నేనైతే వేరే దగ్గరికి వెళ్ళాను అనమాట. మా వారికి కొంచెం పని ఉండి వేరే దగ్గరికి వెళ్ళారు, వేరే గుడి టెంపుల్కి వెళ్ళారనమాట. నేనైతే కృష్ణ టెంపుల్కి వెళ్ళాను మా ఊర్లోనే. నెక్స్ట్ అయితే ఇంకైతే గిన్నెలు అయితే తోమేసేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఫ్రెష్ అయ్యి స్నానం చేసేసి ఇంకా బాబుకి కూడా నీళ్ళు పోసింది. ఇంకా అమ్మ బట్టలు మడతేసి ఇంక ఇక్కడ నుంచి అయితే మనం ఇల్లు అయితే తుడుచుకున్నాను అనమాట. ఆ వీడియో క్లిప్ అయితే నేను యాడ్ చేయలేదు గాయస్. మరీ లెంతీగా రోజు చూపిస్తున్నాను అనుకోవచ్చు మీరు. సో కాబట్టి నెక్స్ట్ అయితే ఇక్కడైతే పూజ అయితే చేసుకోవడానికి ఫస్ట్ అయితే గడపలకు బొట్టు పెట్టేసుకొని ఇక్కడైతే దేవుడి మందిరం అయితే లాస్ట్ డేనే ఇంకా అంటే సాటర్డేనే ఇంక మొత్తం తుడిచేసుకొని నీట్గా అయితే పెట్టేసుకున్నాను అనమాట. సో కాబట్టి నెక్స్ట్ అయితే ఇంకా నేనైతే అంత పసుపు కుంకుమ అంత పొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను, చూసేయండి గాయస్. ఇలా అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. నేనైతే ఇంకా ఎంత సింపుల్గానే చేసుకుంటాను అనమాట. సింపుల్గా చేసుకోవడం ఇష్టం, సింపుల్గా రెడీ అవటమే ఇష్టం. ఎండాకాలం చీరలు ఆడగట్టుకుంటాం గాయస్, అందుకని సిల్క్ శారీ ఇంత సింపుల్గా ఉందని అనుకోవచ్చు మీరు. సో కాబట్టి నేనైతే ఇంకా
ఎండాకాలం కదా బాబుతో హెవీ ఎందుకని చెప్పేసి ఇంకా నేనైతే సిల్క్ శారీ అయితే తీసుకొని ఇంకా అదైతే కట్టుకున్నాను. సో కాబట్టి నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడైతే పసుపు గంధం పెట్టి బొట్లు పెట్టుకోవాలి. పసుపు అయితే రాయకూడదు అంట గాయస్ ఐడిల్స్కి. సో కాబట్టి నెక్స్ట్ అయితే ఇంక అక్కడన్నీ రాసేసుకొని సర్దేసుకుంటున్నాను అన్నమాట నేనైతే. ఇంకా గణపయ్య, కృష్ణయ్య, దుర్గమ్మ, రాముల వారు, సీతమ్మ వారు, నెక్స్ట్ అయితే వెంకటేశ్వర స్వామి వారు, ఇంకా అందరి అయితే ఫొటోస్ అయితే ఇంకా 5 ఫొటోస్ ఉంటాయి అన్నమాట. అవన్నీ అయితే సర్దేసుకొని నెక్స్ట్ అయితే పూలు అయితే పెట్టుకున్నాను. సో ఇక్కడ నుంచి అయితే నేనైతే స్లోమోలో పెడతాను గాయస్, చూసేయండి. మీకు తెలియాలి కదా నేను ఎలా చేసుకుంటాను ఏంటని చెప్పేసి. మనం ఎప్పుడైనా దీపం వెలిగించేటప్పుడు గాయస్ 5 ఒత్తులు ఉండాలంట. ఒకదానికి ఒక 3 పెట్టేసి ఇంకో దానికి అయితే 2 పెట్టేస్తే మనకి ఇంకా 5 అవుతాయి కదా. ఇంకా అక్కడైతే అట్లా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే దీపారాజన అయితే చేసుకుంటాను అనమాట. చూసేయండి గాయస్. నెక్స్ట్ అయితే ఇంకా హారతి కూడా ఇవ్వాలి కాబట్టి నేనైతే కర్పూరంలో ఒక 5 తీసుకొని ఇంకా ఇక్కడైతే హారతి ఇచ్చేది ఉంటుంది కదా దాని వస్తువు, అదైతే దాంట్లో అయితే 5 కర్పూరాలు వేసేసి నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడైతే దీపారాజన చేసుకుంటున్నాను గాయస్, చూసేయండి. సో ఇక్కడైతే నేనైతే ఇలా పూజ చేసేసుకొని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అమ్మ దగ్గరకు వచ్చేసి ఇంకా బాబునైతే రెడీ చేసేసి ఇక్కడ ఇంటి దగ్గరికి అయితే తీసుకొచ్చాను అనమాట. ఇంకా ఇయర్ బడ్స్ ఉంటుంది కదా, అది నోట్లో వద్దంటే పెట్టుకుంటున్నాడు. ఇంకా తీసేసి అయితే నేను పడేస్తే మళ్ళీ అక్కడికైతే వెళ్తున్నాడు గైస్. చూసేయండి మా బాబు ఎలా ఉన్నాడు ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇంకైతే ఇంకా మా పెళ్లి రోజు ఎలా జరిగింది ఏంటని చెప్పేస్తాను కదా. మాది అరేంజ్ మ్యారేజ్ అనమాట. 2024లో అయిందని చెప్పేసాను కదా. నెక్స్ట్ అయితే మా బాబు అయితే 2025లో పుట్టాడు అండ్ జూలై 15న. అండ్ తర్వాత ఏంటంటే మా పెళ్లి రోజు గాయస్ మేమైతే మా పెళ్ళి అయిపోయినాక ఇంకా డీజే పిలుస్తాం కదా. డీజే అయితే మాది పెళ్ళి బాగానే జరిగింది, అంత మంచిగానే ఉందని చెప్పేసి ఇంక ఇక్కడైతే డీజేకి ఇప్పుడు అందరూ డీజే పెట్టించుకుంటున్నారు, చాలా జరుగుతున్నాయి కాబట్టి మేము కూడా డీజే పెట్టించుకున్నాం అనమాట. అప్పుడు మంచిగా చేసుకున్నాం, గ్రాండ్గా చేసుకున్నాం అనమాట మేము మ్యారేజ్. సో కాబట్టి డీజే పిలిపించుకున్నాం. బట్ మాకైతే డీజే ఒక కొంచెం మా ఇంటికి ఒక అమ్మిళ్ళు చూసారు కదా, అక్కడ నుంచి ఇక్కడ మా ఇంటికి ఎంత దూరం అక్కడ దాకే వచ్చిందనమాట. బట్ 9,000 తీసుకున్నాడు డీజేకి అన్న. తీసుకొని కూడా ఇంకా సెంటర్ దాకా మా ఊరు కూడా తిరగలేదు గాయస్ మేమైతే. అలా ఉంది మా నిద్రం అప్పుడు. ఇట్లా డీజే కూడా డ్యాన్స్ వేయలేదు, ఏమీ వేసుకోలేదు గాయస్. మాది పెళ్లి వీడియో కావాలంటే యూట్యూబ్లో అయితే పోస్ట్ చేస్తాం గాయస్. మా హస్బెండ్ పర్మిషన్ ఉండాలని తనకి ఇష్టం ఉండదు అనమాట వీడియోస్లో రావాలంటే. అందువల్ల మా వారు కూడా వీడియోలో లేరనమాట పెళ్లి వీడియోలో. మా బాబు నేను ఉన్నామన్నమాట. అందుకనే మా వారికి అయితే ఇష్టం ఉండదు కొంచెం. మా వారికి అయితే ఈ వీడియోలోకి రాబుద్ది కాదు కాబట్టి ఇంకెక్కడైతే బాబు నేనే ఉన్నామన్నమాట. నెక్స్ట్ అయితే ఇక్కడైతే గుడికి అయితే వెళ్తానికైతే బయలుదేరుతున్నామని చెప్పాను. కృష్ణయ్య గుడికి వెళ్తున్నానని చెప్పాను కదా. ఇక్కడైతే కృష్ణయ్య గుడికి వెళ్తున్నాము. అదే అనమాట మా హై స్కూల్. ఇప్పుడు డాబా మీద ఇంటి మీద నేను చూపిస్తాను కదా మీకు. ఇక్కడైతే దగ్గర నుంచి అయితే చూపించాను అనమాట. నెక్స్ట్ అయితే ఇక్కడైతే ఇంకా గుడికి అయితే వెళ్తున్నాం గాయస్, చూసేయండి. కొంచెం ఒక 2 కిలోమీటర్స్ ఆర్ 1 కిలోమీటర్ ఉంటుంది అనమాట మా ఇంటి దగ్గర నుంచి. అంతే, ఒక 2 or 3 కిలోమీటర్స్ ఉంటుంది అంతే, ఎక్కువ కూడా ఉండదు. సో నెక్స్ట్ అయితే ఇదైతే టెంపుల్ అనమాట. అప్పుడు లాస్ట్ వీడియోలో మీకు కృష్ణయ్య గుడి అని చెప్పేసాను కదా, పాల్గొంగించుకోవడానికి వచ్చానని చెప్పేసి అప్పుడైతే క్లియర్గా చూపించలేదు కదా. ఇప్పుడైతే క్లియర్గా చూపించేస్తాను, చూసేయండి గాయస్. సో ఇలా అయితే ఉంటుంది అనమాట లోపల గుడి. ఆంజనేయ స్వామి వారు, జై శ్రీరామ్,
తర్వాత అయితే ఇంకెక్కడైతే కొబ్బరికాయ కొట్టేసేసి అంతా చేసుకున్న తర్వాత అయితే మేమైతే చూసారు కదా లోపల ఎలా ఉంది ఏంటని చెప్పేసి ఇంకెక్కడైతే కొబ్బరికాయ అయితే కొట్టేసుకుంటున్నాను అనమాట. అమ్ములు తెలుసు కదా, అమ్ములు నేను వచ్చామన్నమాట టెంపుల్కి. సో ఇక్కడైతే కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నాను అనమాట. తనే వీడియోస్ తీస్తుంది, నాకు చాలా నచ్చాయి అన్నమాట వీడియోస్ కూడా. సో ఇంక ఇలా అయితే కొబ్బరికాయ అయితే కొట్టేసేసుకొని ఇంకా మన పీచ్ అయితే తీసుకోవాలన్నమాట. పీచ్ ఉంచకూడదంట గాయస్, దానికైతే నాకైతే రీజన్ తెలియదు ఎందుకు ఉంచకూడదు ఏంటని చెప్పేసి. సో కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ఇంకా పిక్స్ దిగుదామని చెప్పేసి ఇంకా గంట అయితే కొట్టేసి ఇంకా ప్రదక్షిణాలు ఫస్ట్ చేయాల్సింది, బట్ మేమైతే చేయలేదు. సో కాబట్టి మళ్ళీ ఒకసారి అయితే ప్రదక్షిణ చేసాము, మర్చిపోయాను గాయస్. సో ఎప్పుడు కృష్ణయ్య గుడి కాడికి వచ్చిన ప్రదక్షిణాలు చేయను గాయస్, మర్చిపోతాను. అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో మ్యారేజ్ కాకముందు వచ్చాము, తర్వాత మా బాబు పుట్టాక, తర్వాత మా బాబు పుట్టక ముందు నాగుల చవితి అప్పుడు వచ్చాను, తర్వాత మా బాబు పుట్టాక వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వచ్చాను అనమాట మా పెళ్లి రోజున. నెక్స్ట్ అయితే ఇంకెక్కడైతే నాగమయ్య స్వామి నాగమ్మ తల్లి దగ్గర అయితే ఇంకెక్కడైతే పుట్ట దగ్గర అయితే పూజ చేసేసుకొని అంత అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇక్కడైతే వాళ్ళ చెప్పాను కదా అమ్ములు అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నాడనమాట. ఇంకెక్కడైతే గెట్ రెడీ విత్ మీ అనే షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను గైస్. సో వాచ్ అయితే చేసుకోండి గైస్, చూడండి షార్ట్ వీడియో చూడని వాళ్ళు షార్ట్ వీడియో చూసి లెంత్ వీడియో కూడా చూసేయండి. సో నెక్స్ట్ అయితే ఇంటికి వచ్చిన తర్వాత అయితే పలావ్ అయితే చేసుకున్నాను అనమాట. ఇంకా మా చికాకు ఎండకి చికాకు వచ్చేస్తుందని చెప్పేసి నేనైతే కొప్పు పెట్టేసుకొని ఇంకా డ్యాన్స్ వేసుకొని ఇంక ఇలా హాయ్ గాయ్స్ హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పేసి పాట వస్తుంది అనమాట టీవీలో ఏదో ఒకటి పాట పాడుకుంటూ అయితే నేనైతే వంటలు అయితే చేసుకుంటున్నాను. అలా వెబ్ చేసుకోవాలి గాయస్. అసలు ఇంకా బాబుని అయితే నిద్రపోచ్చాను అనమాట, అమ్మ దగ్గర పనుకున్నాడు. సో కాబట్టి నెక్స్ట్ అయితే ఇంకెక్కడైతే చికెన్ అయితే పలావ్ చికెన్ అంతా వండేసేసుకొని ఇంకెక్కడైతే తినేసాం గాయస్. నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలిసిద్దాం, బాయ్. సో మన వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ మన ఛానల్ కింద ఒకసారి కామెంట్ చేయండి గాయస్ ఎలా ఉంది ఏంటని చెప్పేసి. బాయ్.